సముద్రం మధ్యలో ఉప్పు నీటిని చీల్చుకుంటూ మంచినీటి బుగ్గ ఉద్భవించింది. ఈ అద్భుతాన్ని భగవాన్ శ్రీరాముడు చేశాడు. దీనిని చూసి నేటికీ శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. ఈ కథ లంకా విజయం తర్వాత జరిగినది. రావణుడిని ఓడించిన తర్వాత శ్రీరాముడు తన సైన్యంతో కలిసి తిరిగి వస్తున్నప్పుడు వారు ప్రస్తుత రామేశ్వరం తీరానికి చేరుకున్నారు. అక్కడ వారు కొన్ని రోజులు ఆగవలసి వచ్చింది. సుదీర్ఘ ప్రయాణం మరియు యుద్ధ అలసట వల్ల సీతామాతకు తీవ్రమైన దాహం వేసింది. కానీ చుట్టుపక్కల తాగడానికి వీలైన నీటి వనరు ఏదీ లేదు. అంతటా సముద్రపు ఉప్పునీరు మాత్రమే ఉంది. సీత దాహాన్ని చూసి శ్రీరాముని మనసు ద్రవించింది. తన భార్య కోసం మరియు మొత్తం సైన్యం యొక్క దాహాన్ని తీర్చడానికి ఆయన వెంటనే తన ధనుస్సును ఎత్తి సముద్రం మధ్యలోకి ఒక దివ్య బాణాన్ని వదిలారు. రాముడి ఆ బాణం సముద్ర ఉపరితలాన్ని తాకగానే అద్భుతం జరిగింది. భూమిని చీల్చుకుంటూ చల్లని మంచినీటి బుగ్గ ఉద్భవించింది. శ్రీరాముడు బాణం వేసి నీటిని వెలికితీసిన ఆ పవిత్ర స్థలాన్ని నేడు విలుండి తీర్థం అని పిలుస్తారు. తమిళంలో విలుండి అంటే బాణం వేసిన చోటు అని అర్థం. ఈ బావి నేటికి రామేశ్వరానికి కొంచెం దూరంలో సముద్రం లోపల ఉంది. సముద్రపు అలలు వచ్చినప్పుడు ఉప్పు నీరు దీనిని పూర్తిగా కప్పివేస్తుంది. కానీ దీని నీరు నేటికీ తీపిగానే ఉంటుంది. శ్రీరాముని భక్తులందరూ జై శ్రీరామ్ అని తప్పకుండా వ్రాయండి.